పిల్లలకి ఇస్తారా, పేరెంట్స్కి ఇస్తారా ప్రాజెక్ట్ వర్క్ అనేది ఇది వీడియో చూసినాక మీరే చెప్పండి. ఒక రెడ్ కలర్ పేపర్ తీసుకొచ్చుకున్నాడు. ఇక హిందీ ప్రాజెక్ట్ వర్క్ ఉంది, మమ్మీ నాకు ప్రాజెక్ట్ చేసి ఇవ్వమని చెప్పారు. దీన్ని బట్టి మీకేం అర్థమవుతుందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి హార్ట్ షేప్లో మనకి హిందీ కాలమ్స్ ప్రాజెక్ట్ వర్క్ ఉందని చెప్పారు. ఇక దానికోసం అయితే నేను ఒక పేపర్ను 2 ఫోల్డింగ్స్తోనైతే మనకి ఇలా హార్ట్ షేప్ వచ్చేలాగా అయితే కట్ చేసుకున్నాను. చూడండి, జాయింటింగ్ ఉన్న కాడ కట్ చేయకుండా ఇలా అయితే మన కోన్ షేప్లో ఒక కాడ కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి డబల్ హార్ట్ షేప్ అయితే వచ్చేసిందిగా జాయింటింగ్తో ఇలా అయితే 6 చేసుకున్నాను. ఈ వైట్గా ఉన్న దాన్ని మొత్తాన్ని ఇలా మనం లోపల గ్లమ్ పెట్టి అయితే స్టిచ్ చేసుకోవాలి. ఎందుకోసం అంటే లోపల మనం మ్యాటర్ అనేది రాసేసుకోవడానికి మళ్ళీ వైట్ షీట్ అనేది కనబడాలి కాబట్టి వైట్ పేపర్ అనేది అంటించేసేసుకున్నాను. ఇలా మొత్తానికి ఇలా గమ్తోనైతే అంటించేసేసుకొని ఇలా అయితే 6 అయితే రెడీ చేసుకున్నారు. ఇలా ఇక్కడ వచ్చేసి ఇది ప్రాజెక్టు పేరెంట్స్కి ఇచ్చినట్ట పిల్లలకి ఇచ్చినట్ట అనేది మీకే అర్థమవుతుంది. దీనికోసం ఒక థర్మకోల్ షీట్ తీసుకొని దానికి డ్రాయింగ్ వేసే షీట్ అయితే మొత్తానికి ఎల్లో కలర్ అయితే అంటించేశారు. అంటించేసిన షీట్స్ అయితే మన ఇలా సీక్వెన్స్గా అయితే చేసేసారు. ఇలా మధ్యలో ఒక గొడుగు మధ్యలో ఉంది కదా అంబరెల్లా, అదైతే మనకి బార్డర్స్ లైన్స్తోనైతే కట్ చేయించాడు. నాకు ఇలా అయితే డ్రాయింగ్ చేసుకొని చిన్న చిన్న హార్ట్స్ కూడా పెట్టించాడు. ఎలా ఉందనేది మీరే చెప్పండి కామెంట్ రూపంలో. దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది. ఇది చేయడానికి 2 hours పట్టింది. పేరెంట్స్కి ఇచ్చినట్ట